మీరు పోయిన జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ తర్వాత ప్రధానమంత్రి మోడీ దగ్గరికి వెళ్ళారు, పొత్తు పెట్టుకుంటామని అడిగారు, ఆయన రిజెక్ట్ చేశారని మోడీ స్వయంగా చెప్తా ఉన్నారు. మోడీ నేను చెప్పిన గోబెల్స్ అని ఆయనకి ఏ అవకాశం ఉంటే ఏ అనుకుంటే ఎట్లా అనుకూలం ఉంటే అట్లా మాట్లాడతారు మోడీ. ఆ టంగ్ ట్విస్టింగ్ నరేంద్ర మోడీకి వచ్చాక మరొకరు రాదు సార్ ఉన్నారు, కానీ 100 ఏళ్ల విధ్వంసం చేశారు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు అని చెప్పేసి కాంగ్రెస్ వాళ్ళు అంటున్నారు. నిజమే బ్రదర్, నేను చెప్పిన ఫిగర్స్ అన్ని ఉన్నాయి కదా, అవన్నీ ఆడిటెడ్ ఫిగర్స్ కదా, కాంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా ఇచ్చిన ఫిగర్స్ కదా. అది విధ్వంసం అంటారా? వాళ్ళ దృష్టిలో విధ్వంసం అయితే వాళ్ళ మురుకులు మరొకరు లేరు కదా. రుణమాఫీ చేస్తాం, 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తాం, ఇందుకోసం కార్పొరేషన్ ఏర్పాటు చేస్తాం, అందులో నుంచి నిధులు సమకూరుస్తామని చెప్పేసి అంటున్నారు ప్రభుత్వం. ఇది సాధ్యమవుతుందా సార్? మీరు రైతు బంధు స్టార్ట్ చేసిన ప్రభుత్వం కదా. నేను ఒకటే మాట చెప్తున్నాను, నేను కూడా రైతు రుణమాఫీ ప్రకటించాను. ఒకే విడతగా చేద్దామని చెప్పి నేను చేయని ప్రయత్నం ఎక్కని కొండలేదు, మొక్కని పడలేదు. దట్ ఈస్ ఇంపాసిబుల్, జరిగే పని కాదు. అందుకే అరచేతిలో వైకుంఠం చూపుతూ మిమ్మల్ని మోసగించండి ప్రజలకు చెప్పినా ప్రజలు కూడా అదే నమ్ముతున్నారు. అది అయ్యే పని కాదు. ఎందుకంటే ఇప్పుడు ఈయన రైతు భరోసా వేయాలి, నెక్స్ట్ ఏమన్నా 4 విడతల డిఏపీ విడుదల చేయాలి, 51% ఫిట్మెంట్ ఉద్యోగస్తులు అడుతున్నారు, అవి ఇవ్వాలి, మళ్ళీ 40,000 కోట్లు రుణమాఫీ ఎక్కడికి చేస్తారండి? ఎవరు మోసపోతాడైనా? అంత పట్టిదే ఫాల్స్, అది జరిగే పని కాదు. ఆ కార్పొరేషన్ బట్టిదే, అంత బట్టిదే, ఏది కూడా జరిగే పని కాదు. గవర్నమెంట్ లో ఎవ్రీడే మనీ జనరేట్ అవుతుంది, ఎవ్రీడే మనీ బయటికి పోతుంది. అట్లా విడుదల వారికి జరుగుతుంది తప్ప రూపాయి రాక రూపాయి పోక అని ఉంటుంది తప్ప గవర్నమెంట్ దగ్గర సూట్ కేసుల డబ్బులు ఉంటాయండి. ఈయన చెప్పేదంతా భ్రమ. ఆయన భ్రమలో ఉండి ప్రజలను కూడా భ్రమింపజేసేటువంటి ఒక ప్రయత్నం చేస్తా ఉన్నాడు. ఆయన సఫలీకృతం కాదు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ ఒక మాట అన్నారు సార్, ఆయన చేతుల మైకుందా?